హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పటివరకు మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది నాకు యూజ్ అవుతుంది, అది కొంచెం మీ నుంచి హెల్ప్ అవుతుంది నాకు. అండ్ మీరు ఇలా హెల్ప్ చేస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నా వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. మీరు కూడా చూడొచ్చు, హ్యాపీగా నాతో రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడైతే శ్రీ చిదంబరం అని ఒక ఆఫీషియల్ ట్రైలర్తో వచ్చాను, టీజర్తో. అండ్ ఈ మెయిన్ నాకు ఈ మూవీ కోసం, హీరో కోసం కానీ ఏం తెలియదు, ఎందుకంటే ఫస్ట్ హీరో అనుకుంటున్నాను నేను. సో ఈ మూవీ టీజర్ అయితే మనం చూడాలి, ఎందుకంటే మనం కొత్త కొత్త హీరోస్ కూడా మనం ప్లేస్ ఇస్తాం మన టాలీవుడ్లో. మొన్న అలాగే జూనియర్ మూవీ కూడా మనం అలాగే సపోర్ట్ చేసామండి. ఈ మూవీ కూడా అలాగే సపోర్ట్ చేసి ఒక స్టోరీ బాగుంటే నిజంగా హిట్ ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ఎవరైనా మన టాలీవుడ్లోనే కాదు, ఏ హీరో అయినా మనకి హిట్ అవ్వాలి అంటే మంచి స్టోరీ తీసుకొని హిట్ అయితే మనకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకి మూవీ మంచిగా ఉండాలి, అంటే మనం దాన్ని ఫీల్ అయ్యి మంచి ఫీల్ గుడ్ మూవీ ఇస్తే అది ఏ హీరో అయినా మనం తీసుకుంటాం. కొంచెం పెద్ద హీరోస్ అయితే అది ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఫస్ట్లో చిన్న హీరోస్ అయితే హీరో స్టోరీ బాగుంటే ఖచ్చితంగా హిట్టే కదా చేస్తాం మనం. సో ఇందులో కూడా అదే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద సోషల్ మీడియాలో కొన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, అందుకని కొంచెం లేట్ అయినా 2 days అవుతున్నట్టుంది ట్రైలర్ వచ్చి, అందుకే టీజర్ వచ్చి. అందుకే నేను ఇప్పుడు టీజర్కి రియాక్ట్ అవుతున్నాను. అంటే నేను ముందు రియాక్ట్ అవ్వాలనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేక అవ్వలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా అవ్వాలి కాబట్టి అవుతున్నాను. నా టీజర్ రియాక్షన్ మీరు కూడా చూడాలి కాబట్టి. ఫస్ట్ అయితే ఈ మూవీ కన్నా ముందు మన యూట్యూబ్లో ఆల్రెడీ చాలా వీడియోస్ వస్తాయి. ఈరోజు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. మీరు ఈ పాటికి వీడియో చూస్తున్నప్పటికీ 2-3 వీడియోస్ రిలీజ్ అయిపోయి ఉంటాయి, అవి కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా. ఫస్ట్ అయితే మనం ఈ శ్రీ చిదంబరం అనే ఆఫీషియల్ టీజర్ అయితే చూద్దాం ఎలా ఉందో. నాకు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, మేకర్స్ ఆఫ్ కే అది బాగుంటుంది. అందులో వీడియో మేకర్స్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అందులో బాగుంటాయి. ఓకే, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తున్నట్టు ఉన్నారు. ఎక్కడ వరకు వచ్చిందండి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సైలెంట్ గా లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంటే. ప్రేమత్తనావా ఏంటి దీని ముఖం? ఇది ఎప్పుడు మాట్లాడేది? చూపులతోనే కాపురం చేస్తుంది ఇది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ఈ సాంగ్ కానీ చాలా బాగుంది. సౌండ్ పెంచడం చిన్నది. నేను ఒకటి అడిగిన సాల్మన్, నేనంటే ఇట్టం అంటున్నావు సరే, క్రిస్టియన్సీలు ఓకే, మరి నువ్వంటే నీకు ఇట్టమేనా? ఏదో ఏదో చిన్నప్పుడు స్టోరీ ఉన్నట్టు ఉంది అనుకుంటా నాకు తెలిసి. అసలు ఎవరైనా నాలో ఉండాలని ఎందుకు అనుకుంటారు? బానే ఉన్నావు కదా, కలజోడలేకపోయినా. ఓకే, రాజమండ్రిలోనా ఇది కూడా తీసేసాడా? ఆయన ఏమనుకుంటున్నాడో ఎవరు ఆలోచించరు. ఎందుకంటే ఆయన కళ్ళ బాగుందేమో, అలాగే ఆనందంగా ఉన్నాడేమో. మెల్లేసి బ్యాట్సా వినయరత్నం. ఇవాళ నీ చొక్కా చాలా బాగుంది. సొక్కకి ఉన్న బొక్క పడ్డేమో చూడు. చిదంబరం బాగుంది. అది కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్. ఇక ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలాగే అంటే స్టార్టింగ్ హీరోస్ ఫీల్ గుడ్ మూవీస్తో వస్తే మనం ఖచ్చితంగా లవ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఆ హీరోని మనం ఆ స్టోరీలో నిజంగా పర్ఫెక్ట్గా ఉన్నాడు అని అనుకుంటే మనం ఖచ్చితంగా ఎందుకు హిట్ చేయని చెప్పండి. నాకు ఈ మూవీ చూస్తున్నాను చెప్పి టీజర్ చూస్తున్నాను చెప్పి ఏమనిపించింది అంటే, ఆ ఫీల్ గుడ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ పాజిటివ్ థింగ్ అయితే అదే మాత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తాను. ఆ సాంగ్స్ కూడా నాకు ఎందుకో వస్తే రిలీజ్ అయితే ఏమో అవుతాయి ఖచ్చితంగా. సో అందులో సాంగ్స్ కొన్ని బాగుంటాయేమో అనిపించింది. ఇందులో ఒక సాంగ్ అయితే వచ్చింది, అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే ఒక ఫీల్ గుడ్ లాగా ప్రెజెంట్గా వెళ్తున్నట్టు అనిపించింది. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హీరో మనకు తెలీదు, ఫస్ట్ హీరో కాబట్టి, కానీ యాక్టింగ్ మాత్రం కామెడీ బాగానే ఉంది. ఇంక హీరోయిన్ మనకి ఎవరో కూడా తెలీదు, క్యాస్ట్ అంతా కొత్తదే కాబట్టి. సో టీజర్లో అయితే మనకి తెలిసిన క్యారెక్టర్స్ కానీ ఎవరు రిలీజ్ చేయలేదు. మమ్మీ క్యారెక్టర్స్ మాత్రం చూసాం మనం ఆల్రెడీ. ఒకళ్ళు నాకు తెలిసి హీరోయిన్ ఈ టీజర్లో మనకు అర్థమైంది ఏంటంటే హీరోయిన్ క్రిస్టియన్స్ అనుకుంటా. వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుందో లేకపోతే ఎవరితో మాట్లాడుతుందో ఒక టీజర్లో ఒక సీన్ ఉంది, బట్ అది మనకు తెలీదు. తన పేరు ఎక్కడ మనకి చూపించలే, చెప్పలే.
ఈరోజు అయితే చిదంబరం అన్నారు కాబట్టి క్రిస్టియన్ కాదని అనుకుంటున్నాను, మరి తెలీదు. ఒకవేళ అవ్వచ్చేమో చెప్పలేము. మ్యాక్సిమం క్రిస్టియన్ అని అనుకోవచ్చు అనిపిస్తుంది ఆ పేరు బట్టి, కాకపోవచ్చు కూడా అని మనం చెప్పలేము. అండ్ మెయిన్ కమింగ్ సూన్ అన్నారు కాబట్టి థియేటర్స్కి ఇంకా చాలా టైం పట్టవచ్చు. ఆలోపు మనకి ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ వీడియో కూడా ఖచ్చితంగా మన వీడియోలో వస్తుంది. అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఖచ్చితంగా నేను వాటికి రియాక్ట్ అవుతాను. అంటే మీకు ఈ వీడియో కావాలనుకుంటే రియాక్ట్ అవ్వాలండి అని చెప్తే నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. మెయిన్గా కామెంట్ చేయండి. నాకు కూడా మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీరు ఇలా హెల్ప్ చేస్తుంటే నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది. ఈ వీడియోకి నేను ఖచ్చితంగా ఎక్కువ వద్దులేండి, ఒక 50 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ లైక్స్ 50 లైక్స్ ఖచ్చితంగా వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుందని కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అప్పటి వరకు ఉంటాను.